ఇక ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ ఏడాది సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. అయితే జాతరకు భక్తులు ముందస్తుగానే వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలిచే సమ్మక్క సారలమ్మకు భక్తులు తమ ఎత్తు బంగారం సమర్పిస్తుంటే మరికొంతమంది భక్తులు ఎత్తు నాణేలను సమర్పిస్తున్నారు. తమ కోరికలు నెరవేరాయని ఖమ్మం జిల్లాకు చెందిన దంపతులు తమ కూతురి ఎత్తు కరెన్సీ నాణేలను అమ్మవారికి సమర్పించారు. మేడారం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం వనదేవతలు సమ్మక్క సారలమ్మల పోరాటం, ఆ యుద్ధానికి ప్రతీకగా నిలిచేటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఈ సంవత్సరం అంటే 2026 జాతరకు సంబంధించి జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు 4 రోజుల పాటు జాతర జరగనుంది. అయితే ముందస్తుగానే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా సమ్మక్క సారలమ్మ వనదేవతలకు సంబంధించి మేడారం జాతర అనగానే గుర్తొచ్చేది బెల్లం ప్రసాదాన్ని ఇక్కడ అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వచ్చేటువంటి పరిస్థితి. మనం చూసినట్టయితే చాలా ఫ్యామిలీస్ అన్ని కూడా వచ్చి ఇక్కడ తమ మొక్కులు సమర్పించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడదాం. మనం చూసినట్టయితే ఇక్కడ తులాభారం ఉంటుంది. మేడారం జాతర అనగానే తులాభారం మనకు కనిపిస్తుంది. బెల్లాన్ని సమర్పించే ఆనవాయితీ మనకు కనిపిస్తుంది. అంటే బెల్లంతో పాటు ఈ సంవత్సరం మనం చూసినట్టయితే కొంతమంది కాయిన్స్ని కూడా నాణాలను కూడా సమర్పించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మనం చూసినట్టయితే ఒక ఫ్యామిలీ వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసినట్టయితే నాణ్యాలను ఈసారి ఎత్తు నాణ్యాలను ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా సమ్మక్క సారలమ్మను భావిస్తుంటారు కాబట్టి ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు, కోట్లాది మంది భక్తులు తరలివచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ముందస్తుగానే భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఈ జనవరి నుంచి మనం చూసినట్టయితే 20 నుంచి 30 లక్షల మంది దర్శించుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మనతో పాటు ఒక ఫ్యామిలీ ఉంది. ఏం మొక్కులు చెల్లించుకుంటున్నారు? సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి మహత్యం గురించి ఏం చెప్తారు? ఒక బంగారమే కాకుండా ఈ సమ్మక్క సారక్కకి తల్లికి మన కైన్స్ రూపంలో తులాభారం వేయాలని చెప్పేసి మొక్కుని ఆ మొక్కును చెల్లించారు ఖమ్మం నుంచి వచ్చి. ఎట్లా ఉంటుంది సమ్మక్క సారలమ్మ జాతరకు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తాను? ఇక్కడికి రావడం ఎట్లా ఉంటుంది? కోరికలు తీర్చే కొంగు బంగారం అని భావిస్తుంటారు కదా. ఇక్కడికి వస్తే ఎట్లాంటి మంచి జరుగుతుందని మీరు భావిస్తారు? మాకైతే మంచిగా జరిగిందండి. మేము అనుకున్నది, నేను ఇల్లు కట్టుకోవాలని ఫస్ట్ కోరుకున్నా, ఇల్లు కట్టుకున్నా సార్. మీరు ఇక్కడ మేము 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడికి. సమర్పించారమ్మా అమ్మవారికి? అమ్మవారికి ఫస్ట్ సమ్మక్క సారక్క తల్లికి బంగారం సమర్పించాం 3 సార్లు మా పిల్లల పేరు మీద. ఇప్పుడు చిల్లర మా మనసులో మా సార్ కనిపించిందంట, అది అనుకొని మేము ఇక్కడికి తీసుకొచ్చాం అన్నమాట. ఏంది అసలు ఏం మంచి జరిగింది? ఎట్లా ఉంటుంది సమ్మక్క సారలమ్మ జాతర? 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది కదా. ఎట్లా ఉంటుంది వాతావరణం? ఇక్కడికి రావడం, ఫ్యామిలీతో రావడం ఎట్లా ఉంటుంది? పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక ఆనందభరితమైనటువంటి వాతావరణం, ఫ్యామిలీతో వస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఈ మొక్కు వచ్చేసి 2016లో మా చిన్న పాపకు మొక్కున్నాం అండి. అయితే ఇద్దరికి కూడా కలిపి ఇవ్వాలండి. మా పెద్ద పాపకు కూడా కలిపి మొత్తం కాయిన్స్ 1,10,000 రూపాయలు కలెక్ట్ చేసి ఇచ్చాము. 2 పాపలు. మేము అనుకున్న కోరిక నెరవేరింది, దానివల్ల తీసుకొచ్చి ఇచ్చాం. జాతర వచ్చేసి 2013 నుండి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి 4వ సారి వచ్చాం. 4 జాతరలకు వచ్చాం. మీరేం చెప్తారమ్మా? మీకు డాడీ ఇంత పెద్ద సంఖ్యలో అంత పెద్ద అమౌంట్తో కూడినటువంటి నాణ్యాలు సమర్పించారు కదా. అంటే ఎట్లా ఉంటుంది? మీరు చిన్నప్పటి నుంచి వస్తున్నారా? ఇక్కడికి వస్తే ఏం మంచి జరిగినట్టు అనిపించింది మీకు? మేడారానికి ఇట్స్ మై 3rd టైం కమింగ్. ఇది మంచిగానే అనిపించింది మాకు. ఇది నేను ఫస్ట్ టైం మా డాడీ చెప్పినది అవ్వదులే, అంత పాసిబుల్ అవ్వదు, చిల్లర కలెక్ట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ కదా. తర్వాత చిన్నగా ఆయన 6 ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసినప్పుడు ఓకే హీస్ రెడీ, మేక్ చేస్తున్నారు, ఇంతమందిని ప్లాన్ చేస్తున్నారని. తర్వాత ఇవాళ వచ్చేంత వరకు నాకు అది అవుతుంది అన్న నమ్మకం లేదు. బట్ ఇట్స్ ట్రూ, ఇట్ హ్యాపెన్. ఇక్కడ ట్రెడిషన్ మీరు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఆదివాసీ సంస్కృతి ఫ్యామిలీతో రావడం, చాలా ఫ్యామిలీస్ వస్తుంటాయి కదా. ఇక్కడ వాతావరణం ఎట్లా అనిపిస్తుంది? చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే మేము కొంచెం టౌన్ నుంచి వచ్చాము. ఇక్కడ ఒక్కసారి వేరేలా చూసే వరకు చాలా కొత్తగా ఉంది, కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇన్నోసెంట్ అండ్ కైండ్ హార్టెడ్. సో అలాంటి వాళ్ళతో ఉండడం చాలా మంచిగా అనిపిస్తుంది.
మహిళ ఉన్నారు. మా ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎట్లా ఉంటది ఈ సమ్మక్క జాతరకు వస్తే? ఖమ్మం నుంచి వచ్చామండి. మా బ్రదర్ అయినా వనదేవతగానే ఇవ్వాలనుకున్నాడు. మా అన్నయ్య బోర్ వేస్తాడు, అంటే అడవిలలో బోర్లు వేస్తారు కదండి, అందుకనే వనదేవతలకి అలా సమర్పించాలని ఎప్పటి నుంచో అనుకున్నారు, ఇవ్వాలనుకున్నారు. మొత్తంగా చూస్తే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి జాతరలో తూకం వేసుకోవడం, ఏదైతే బంగారం ఇక్కడ సమర్పించడం, బంగారం అంటే సమ్మక్క సారలమ్మ జాతరలో బెల్లాన్ని బంగారంగా భావిస్తుంటారు, ఎత్తు బంగారాన్ని సమర్పిస్తారు. మనం చూసినటువంటి ఫ్యామిలీ వాళ్ళకు సంబంధించి అంటే నాణ్యాలను ఆ పాపకు వాళ్ళ తండ్రి మొక్కుకున్నటువంటి మొక్కుకు సంబంధించి నెరవేరినటువంటి సందర్భంలో ఈ సంవత్సరం ముందస్తుగా మొక్కులు సమర్పించుకొని ₹1,00,000 మేర నాణ్యాలను సేకరించి అమ్మవారికి సమర్పించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, మేడారం జాతర నుంచి ములుగు జిల్లా.